నేను 2015 నుండి వెళ్ళి అంత గమనించేది ఆధ్యాత్మికం కాదు. ఏం చెప్తున్నారు వాళ్ళు? తల్లిదండ్రులు మాయ అని చెప్తున్నారు. తల్లిదండ్రులు మాయ అయితే వాళ్ళు ఇచ్చిన శరీరం కూడా మాయనే కదా అన్నయ్య. మరి ఈ శరీరంతో వాళ్ళు ఎందుకు పురుషార్థం అంటే వాళ్ళు అనేది ఆత్మకు సంబంధించిన సంపాదన, జన్మ జన్మల సంపాదన అంటే సాధన, తపస్సు. మరి ఆ శరీరంతో ఎందుకు చేస్తున్నావు? ఆ శరీరం వదిలిపెట్టి నువ్వు ఉత్తాత్మయి చేయి కదా. వీళ్ళందరూ మాయ, వీళ్ళందరి మోహం నుండి మీరు నష్టమోహ కావాలి, అప్పుడే మీరు దేవతలు అవుతారు అని చెప్పేసరికి ఏమైతుంది? ఓ నేను ఈ భగవంతుడి జ్ఞానానికి సంబంధించిన చదువులో ఉన్నాను, సో దీని నుండి నేను దారి తప్పకుండా ఉండాలంటే మా వాళ్ళు గుర్తుకొచ్చినా కూడా నేను మళ్ళీ భగవంతుని ధ్యానం చేయాలి తపస్సులో అని అట్లా మ్యానిపులేట్ జరుగుతుంది. మరి అమ్మ నాన్న ఎప్పుడైనా, ఇప్పుడు అమ్మ నాన్నని అందరి పిల్లలు వదిలేసి వస్తే మరి ఇది కూడా ఏం న్యాయం? అది అన్యాయం కదా అని నేను అడిగితే, మీరు చేసే తపస్సు వాళ్ళు ఇచ్చిన శరీరం ద్వారానే కదా, సో వాళ్ళకు కూడా ప్రాప్తి వస్తుంది, వాళ్ళు కూడా సత్యయుగంలోకి వస్తారు.